నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ఇస్తానన్న స్కీములు ఏమాయని పెద్దపల్లి జిల్లా పార్లమెంటు పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్కీములు అమలు చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న దిశలోనే ఈ పాదయాత్ర కొనసాగుతుందా అని ప్రశ్నించారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి, గ్రామ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే దిశలోనే ఈ ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లు గెలిచేందుకే తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలా అని ప్రశ్నించారు. ఈ పాదయాత్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరే చెప్పాలని, నిరుపేదలను ఆదుకునే దిశలో ఆలోచించాలని, హామీల అమలుకై రాష్ట్ర అభివృద్ధి కొరకే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ప్రజల పక్షాన నేను మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాన్న స్కీములేమో ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మరి ఆనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేద్కర్ అభయాస్తం ఒక దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తా అన్న హామీ ఎక్కడికి పోయింది అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజువ యువ వికాసం 3 లక్షల స్కీమ్ అని చెప్పి మరి అది కూడా ఈరోజు ఎక్కడికి పోయింది రాజువ యువ వికాసం స్కీమ్ అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మరి ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కల్లిబొల్లి మాటలతోని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా మన అన్ని వర్గాల ప్రజలు ఏకతాటి మీదకి రావాలి, ఏకం కావాలి. లేకపోతే సమాజంలో మనము మరి ప్రజల కోసం పోరాడుతుంటే, ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే మరి పట్టించుకోలేని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందుకున్నారని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాము. ఈరోజు తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకు ఆ పాదయాత్ర అనేది ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఈరోజు నేను అడుగుతున్నాను. ఎందుకు ఆ పాదయాత్రతోటి పేదోళ్ళ కడుపు నిండుద్దా, లేకపోతే అన్ని వర్గాల ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి పేద ప్రజలకు మరి కడుపు నిండుద్దా, ఈ మీనాక్షి నటరాజ్ ఎందుకు తిరుగుతుందా అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. మరి పిసిసి ప్రెసిడెంట్ మరి మహేష్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, మరి కాంగ్రెస్ పార్టీ కోసం ఎనలేని కార్యక్రమాలు, సేవలు ఎన్నో రాష్ట్ర రోకలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే ఇంతవరకు కూడా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలు పెడితే లీడర్ల స్థాయి దాకా కూడా ఈరోజు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ గారికి మరి కనిపిస్తలేదా కళ్ళకని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మరి ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని రాహుల్ గాంధీకి వివరించి చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది మీనాక్షి నటరాజ్ గారు. మీరు దాన్ని గ్రహించుకోవాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు
పుట్టకోలు చెట్టుకోలు విధంగా పేదరికంలో బతుకుతున్నారు. ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్ల ఎలక్షన్లు వస్తున్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ప్రజల పక్షాన అడుగుతున్నాను. ఈరోజు మీరు పాదయాత్ర చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి కడుపు నిండదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు పేదరికంలో బతుకుతున్నారు. వారికి ఒక గూడు కల్పించండి, పేద ప్రజలకు పెట్టిన స్కీములు అమలుపరచండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడండి. ఆ బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉన్నది. దాన్ని గ్రహించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన, మంత్రుల పైన, ఈ రాష్ట్రానికి సింహాసనం పైన కూర్చున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మరి ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాధపడుతూ కష్టాలలో ఉండి కన్నీరు ఈ రోజు మున్నీరవుతుంటే పేద ప్రజల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. అది పట్టించుకోక కల్లిబుల్లి మాటలతోని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టుకుంటూ మోసం చేసి సింహాసనం పైన కూర్చున్నాడు. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చెందింది ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన కాడి నుండి ఎక్కడేసిన గొంగడక్కడనే ఏ కాన్సెన్స్ ఎమ్మెల్యేలు కూడా కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కాన్సెన్స్ లా గ్రామాల లెక్కనే ఉన్నాయి, మండలాల లెక్కనే ఉన్నాయి. కష్టపడ్డ కార్యకర్తలు లెక్కనే ఉన్నారు. కానీ అభివృద్ధి చెందినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వస్తుందనంటే ఎంతో కష్టపడి సాధించుకున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. ఈ రోజు ఎవరిని గుర్తించారు? ఈ కాంగ్రెస్ పార్టీలో, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు, బీజేపీ పార్టీలో వలస వచ్చిన వారికి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఒక అధిష్టానంలో, ఒక గౌరవ హోదాలో వారిని గుర్తిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఎందుకు గుర్తిస్తలే? మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుంది? అభం శుభం తెలియని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దొంగ హామీలతోని, స్కీములతోని, మోసపూర్వకమైన మాటలతోని మోసం చేసి ఈ రోజు గద్దెనెక్కి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఈ రోజు మోసం చేయడం జరుగుతుంది ప్రభుత్వం. ఇప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన ఈ రాహుల్ గాంధీ గారికి వివరించి చెప్పాల్సింది. మీరు, మీ పైన బాధ్యత ఉన్నది, అది మీరు అర్థం చేసుకో.